ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు తిమోతికి 2వసారి ఉత్తరం రాస్తున్నప్పుడు చదవబడినటువంటి సంగతులు మనం ఇవన్నీ కూడా ప్రభువు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఆయన అప్పగించిన పనిని విడిచిపెట్టి వేరే విషయాల వైపు మళ్ళకూడదు అని. ఏ పనైతే మనకు అప్పగించబడిందో దాన్ని ఎప్పుడు కూడా ముఖ్యమైన పనిగా భావించాలి. ఎందుకంటే అది ప్రభువు అప్పగించిన పని. దాన్ని విడిచిపెట్టి వేరే విషయాల వైపు మనల్ని ఏదైతే మళ్ళిస్తుందో దాని విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. అటు మళ్ళింపబడకుండా చూసుకోవాలి. అంతేకాదండి, ఎలాంటి జగడాలలో కూడా తలదూర్చకూడదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అవి వితర్కములు, పోట్లాటలు తీసుకొస్తూ ఉంటాయి. వాటి విషయంలో విఘ్నత లేకపోతే ఎలా? అందరూ విరోధులుగా చూసుకుంటూ వెళ్ళిపోతే ఇక నీకు విఘ్నత, విచక్షణ, వివేచన అన్నీ కోల్పోయినట్టే. ఇక్కడ అంటున్నాడు, జగడములను పుట్టించును. జగడం ఆడకూడదు, దాని అర్థం అది. ఎదుటి వ్యక్తిని అణగద్రొక్కేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. చూశారండి, అది దేవుని లక్షణం కాదు. వాగ్వాదాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ప్రభు పని ముందుకు సాగదు. ఎదుటి వ్యక్తిని అణిచేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి ఆ వాగ్వాదాలు దేవుని పనిని ముందుకు సాగనివ్వండి. సత్యం కోసం నిలబడాలి, మంచిదే. ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించాలి, మంచిదే. అలాంటి సమయంలో తర్కించడం అనేది కూడా మంచిదే కదండి అంటారేమో, అవసరమైందే కదండి అంటారు. అయితే ఇలాంటి తర్కం అనవసరమైనటువంటి జగడంగా మారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో అంటే దాని ముగింపు మనకు తెలియదు. కాబట్టి ప్రారంభంలోనే విచక్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యం భక్తుడి ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఎవరి వితర్కములతో, ఎవరి జగడములతో మీరు విర్రవీగుతున్నారు? వారికి నేర్పు లేదు, లోక జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం మాట దేవుడు తర్వాత సంగతి. లోక జ్ఞానమే సరిగా లేదు. ఏదో జ్ఞానవంతులమని చెప్పుకుంటున్నారు. అటువంటి పోట్లాటలు పెట్టే వాటిని ముందే గుర్తించండి, ప్రార్థనాపూర్వకంగా గ్రహించండి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. విసర్జించుము అన్న మాట అర్థం చేసుకోండి పిల్లరా. దాన్ని వదిలేసేయి, దాని వంక చూడొద్దు అని దాని అర్థం. మూత్ర విసర్జన అంటారు, మల విసర్జన అంటారు, స్వేదం విసర్జన, చెమట. ఎందుకంటే దాన్ని అసహ్యంగా భావిస్తాం. ఇలాంటి వితర్కములు, గొడవలు పెట్టేటువంటి వాటి విషయంలో జాగ్రత్త. విసర్జించు వాటిని. ఎందుకని నేను ముందే చెప్పాను పిల్లరా, దేవుని పని పాడైపోతుంది. ప్రభువు మన మీద పెట్టుకున్న నమ్మకం పాడైపోతుంది. ఆయన మనకు అప్పగించిన ముఖ్యమైన పనిని విడిచిపెట్టేసే ప్రమాదం ఉంది. వేరే విషయాల వైపు మళ్ళించబడేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా చూచుకోండి. ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుందండి అంటారు. అనుదినము వాక్య ధ్యానము, దేవునితో మాట్లాడుట, సహవాసము చేసేటువంటి సమయాల్లో అప్పుడు తెలుస్తుంది ఏది మంచో ఏది చెడో. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, వితర్కములు జగడములు పెట్టే వాటికి దూరంగా ఉండు. సమయం వ్యర్థమైపోతుంది, సాతానుడు గెలుస్తున్నాడు, నువ్వు ఓడిపోతున్నావేమో. వితర్కములు కల్పించేటువంటి అటువంటిది ఏ చర్య అయినప్పటికీ
దూరంగా ఉండు. ఆత్మలు సంపాదించాలి, మంచిదే. క్రీస్తు కొరకు సత్యాన్ని ప్రకటించాలి, మంచిదే. అలాగని జగడాల్లోకి, వితర్కాల్లోకి, తర్క వితర్కాల్లోకి వెళ్ళిపోయి ఉన్న ఉనికినే కోల్పోతున్నావు. ప్రభువునందు నీకున్న మనుగడ ప్రశ్నార్థకమైపోతుంది. దేవుని వాక్యంను గ్రహించి పందుల ముందు ముత్యాలు వద్దన్నాడని అది తెలుసుకుని ఎంతవరకు ముందుకు వెళ్ళాలో మాట్లాడేటువంటి విషయంలో అంతవరకు వెళ్ళి దేవుని మహిమకరంగా, దేవుని నామమునకు మహిమకరంగా దేవుని స్తుతిస్తూ మన జీవితమును ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకుందుముగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.